హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. ఈరోజు మైదా పిండితోటి హల్వా చేద్దామని మొన్న వినాయక చవితికి శైలేష్, భాస్కర్, వినీత్ మా స్టూడెంట్స్ వచ్చారండి. అప్పుడు చిట్టి బజ్జీలు వేయడం వచ్చేసింది నాకు వాళ్ళకిలాగే. కాకపోతే వాళ్ళు తినలేదనుకోండి, అది వేరే విషయం. నేనే తిన్నాను, కానీ నాకు అర్థమైందంటే వచ్చేసాయి చిట్టి బజ్జీలు వేయడం. చాలా బాగుంది, టేస్టీగా. వాళ్ళు కామెంట్ ఏం చెప్పలేదు, బాగున్నాయని. ఏమీనో లేట్ అయిపోయింది మేడం అని వెళ్ళిపోయారు. కానీ నేను తిని చూశాను, చాలా బాగున్నాయి చిట్టి బజ్జీలు, సూపర్. ఆ రోజు అసలు వీడియో తీయాల్సింది, నేను తీయలేదు. నెక్స్ట్ టైం చిట్టి బజ్జీలు వేసినప్పుడు వీడియో తీస్తాను. ఇప్పుడు ఇది ఏంటంటే పంచదార పాకం తయారు చేస్తుందండి. ఏంటి పాకం ఇలా తెల్లగా ఉందనుకుంటున్నారా? పిండి గరిటే ఇందులో పెట్టేశాను. అందుకని మైదా పిండి హల్వా ఎలా చేయాలంటే, ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, చూపిస్తానండి. ఈ మైదా పిండిని కొంచెం ఫుడ్ కలర్ వేసి, ఇక్కడ ఎక్కువ వేయకూడదండి ఫుడ్ కలర్, చాలా కొంచెం ఫుడ్ కలర్ వేసి కొంచెం పిండి ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట. కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో ఏం లేదు, పిండి ఫుడ్ కలరు వాటర్ వేసి కలిపేసాను అంతే. ఇప్పుడు ఈ పిండి ఇలా ఉంది కదండి, ఫుడ్ కలరు, వాటరు, మైదా వేసి పిండి అలా కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది బెల్లం పంచదార పాకం అన్నమాట. ఇది కొంచెం తీగ పాకం రావాలి. వచ్చిన తర్వాత దాన్ని అందులో పోసేసి, ఇది ఈ పిండి ఉంది కదండి, ఈ మైదా ఇందులో పోసేసి దగ్గరికి అయ్యే వరకు అలా తిప్పుతూ ఉండడమే. కాస్త ఒక అరకప్పు నెయ్యి దగ్గర ఉండాలి. నెయ్యి పెట్టుకొని నెయ్యి మధ్య మధ్యలో పోసుకుంటూ దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం నెయ్యి అంతా అరకప్పు నెయ్యి ఇందులో వేసేసుకోవాలి. అంతే అండి. కొంచెం జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు కూడా వేసుకుంటే ఇంకా సూపర్ అన్నమాట. సింపుల్గా స్వీట్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్. పూర్తయిన తర్వాత మళ్ళీ చూపిస్తానులేండి.